రానున్న ఎన్నికలకు సంబంధించి వైసీపీ మేనిఫెస్టో విడుదలైంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. కేవలం 2 పేజీలతోనే మేనిఫెస్టోను విడుదల చేశారు. అందులో 4 పోర్టుల నిర్మాణం, వైఎస్ఆర్ చేయూతను 75,000 నుంచి 1.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. పాత పథకాలనే జగన్ కొనసాగించాలని నిర్ణయించారు. ఇది 2019 మన మేనిఫెస్టో. ఈ మాదిరిగా ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. వైసీపీ మేనిఫెస్టోకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, 3 రోజుల సుదీర్ఘ కసరత్తు తర్వాత వైసీపీ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు జగన్. ఆ మేనిఫెస్టోలో ముఖ్యంగా ఏ అంశాలు ఉన్నాయి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేఖ 2019 అట్లాగే 2024 సంబంధించిన మేనిఫెస్టోని ఒకసారి మనం పరిశీలిస్తే కనుక ఏదైతే 2 పేజీలతో 2019లో ఏదైతే 2 పేజీలతో విడుదల చేసి నవరత్నాల పేరుతో కూడా విడుదల చేశారో, అలాగే 2024లో కూడా సేమ్ అదే ప్రొసీజర్ని ఫ్యాక్టర్ని ఫాలో అవడం జరిగింది. 2019లో 2 పేజీలతో విడుదల చేసినట్టే 2024లో కూడా 2 పేజీలతో కూడా మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. ఆ నవరత్నాలకు సంబంధించి 2019కి సంబంధించిన ఒకసారి మేనిఫెస్టోలో ఏదైతే నవరత్నాలు పేర్కొంటా ఉన్నారో, ఈ నవరత్నాలన్నింటినీ కూడా 2019లో కూడా వీరికి సంబంధించి పేర్కొనడం జరిగింది. దీంట్లో మనం చూసుకుంటే ఫీజు రింబర్స్మెంట్, జలయజ్ఞం, మద్యపాన నిషేధం, ఆరోగ్యశ్రీ, అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా, అలాగే పేదలందరికీ ఇల్లు, అలాగే వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అలాగే పింఛన్ల పెంపు, అలాగే అమ్మఒడి, వీటిని మెయిన్గా కూడా తీసుకుంటూ కూడా అప్పుడు పింఛన్లకు సంబంధించి ఈ పింఛన్ల పెంపు కానీ ఇంటికి సంబంధించిన ఈ అంశాలన్నింటినీ కూడా 2019లో మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు 2024 వచ్చే వరకే ఒకసారి విడుదల చేసిన ఏదైతే జీఎం జగన్మోహన్ విడుదల చేసిన నవరత్నాలకు సంబంధించిన మేజర్ పేజీలో ఉన్న పొస్టుపాటు కనుక మనం చూసుకుంటే కనుక దీంట్లో ఒకసారి చూసుకోవచ్చు. పేదలందరికీ ఇల్లు గతంలో ఏదైతే పెట్టారో దాంట్లో పేదలందరికీ ఇల్లు అనేది ఒకటి పెట్టారు. అలాగే మహిళా సాధికారత అనేది కొత్తగా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. అలాగే సామాజిక భద్రత అనేది యాడ్ చేయడం జరిగింది. అభివృద్ధి అనేది కొత్తగా యాడ్ చేయడం జరిగింది. అలాగే దానికి సంబంధించి నాడు నేడు అనేది ఒకటి కొత్తగా యాడ్ చేయడం జరిగింది. అలాగే ఉన్నత విద్య, అలాగే వ్యవసాయం, వైద్యం, విద్య, ఇలాగా ఈ గతంలో పేర్కొన్న 2019 నవరత్నాలకు సంబంధించి కానీ 2024కు సంబంధించిన నవరత్నాలు కానీ పూర్తిగా కూడా మార్చివేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే పూర్తిగా గతంలో ఏదైతే పథకాలు 2019లో మేము ఇంప్లిమెంట్ చేస్తామని హామీలు ఇచ్చారో, అలాగే 2024 హామీలకు సంబంధించిన అమలు చేసిన పథకాలు ఏవైతే ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయో దానికి సంబంధించి పథకాలు కొనసాగిస్తూనే వాటికి కొంచెం పెంపులు అయితే చేయడం జరిగింది. ఉదాహరణకు పెన్షన్లకు పెంపును తీసుకొని వస్తే కనుక గతంలో 2,000 ఉన్న పెన్షన్ పెంపును 3,000కు చేస్తూ కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని 500 మరో 500 పెంచుతామంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో 2029, 28 అలాగే 29 2 సంవత్సరాలు చివరిలో సంవత్సరం 28, 29 సంవత్సరాల్లో జనవరి 4న పెంచుతామంటూ కూడా చెప్తూ జరిగింది. అంటే సాధ్యాలన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాతే కంపల్సరీగా అమలు చేయగలుగుతూ ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అయితే ఈ మేనిఫెస్టోకి సంబంధించి రాష్ట్ర ప్రజలందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూసిన పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతు రుణమాఫీ చేస్తారంటూ కూడా భావించిన పరిస్థితి, అలాగే సంబంధించి గతంలో ఏదైతే చేశారో డోక్రా రుణమాఫీకి సంబంధించి దాన్ని కూడా కొనసాగిస్తారని చెప్పి కూడా భావించిన పరిస్థితి. ఆ రెండు కొంచెం డిసప్పాయింట్మెంట్ అవటం జరిగింది. కానీ పథకాలు అనేవి ఎప్పుడైతే ఈ 2019 నుంచి 24 వరకు ఏదైతే కొనసాగించారో వాటికి సంబంధించిన పథకాల్లో కొంచెం పెంపు చేస్తూ కూడా ఈసారి మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. రేఖ రైట్ మల్లికార్జున, అదేవిధంగా ఇప్పుడు అమ్మ ఒడి నగదు 17,000కు పెంచుతామంటున్నారు. వైఎస్ఆర్ చేయూత 1.5 లక్షలు, అదేవిధంగా పెన్షన్ 3,500. ఈ విధంగా కొన్ని పథకాలకు సంబంధించిన పెంపుదల అయితే కనిపిస్తోంది. ఇవన్నీ కూడా అంటే విడతల వారీగా పెంచబోతున్నారా? దీని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉండబోతోంది?
అమ్మఒడికి సంబంధించి గతంలో ఏదైతే 2019లో 15,000 ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి స్కూల్ మెయింటెనెన్స్ కోసం కూడా 2,000 కట్ చేయడం జరిగింది. దాంట్లో చూసుకుంటే 13,000 నేరుగా తల్లుల ఖాతాల్లో కూడా వాళ్ళు అందిస్తున్న పైసలు కూడా కనిపిస్తూ ఉంది. ఈసారి 2024 దాన్ని మరొక 2,000 పెంచడం జరిగింది. అంటే ఇప్పుడు 17,000ని అమ్మఒడి కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పుడు 15,000 తల్లుల ఖాతాల్లో వేసి ఇంకో 2,000ని ఏదైతే ఉంటుందో స్కూల్ మెయింటెనెన్స్ కోసం కూడా పక్కన పెడతారు. 15,000 పూర్తిగా 2019లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే 2024లో ఏదైతే 15,000 ఇస్తామని చెప్పామో ఆ 15,000కి సంబంధించి ఇప్పుడు 15,000 ఇస్తాము. 2,000 కంపల్సరీగా, ఎందుకంటే పిల్లలందరూ అదే స్కూల్లో చదువుతారు కాబట్టి ఆ స్కూల్ మెయింటెనెన్స్ కోసం కంపల్సరీగా ఫండ్ అనేది ఇవ్వాలి కాబట్టి ఆ ఫండ్కు సంబంధించి ఈ 2,000ను అటు ఇస్తున్నట్టుగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే రైతు భరోసాకు సంబంధించి గతంలో 12,000 ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 13,000 చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు మరికొంచెం పెంపు చేయడం కూడా జరిగింది. 16,000ని ఈసారి పెంపు చేస్తూ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాన్ని కూడా 3 దఫాలుగా ఎలా అయితే ఇస్తా ఉన్నారో ఈ కేంద్ర ప్రభుత్వంతో కలుపుకొని 2 దఫాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. దానికి సంబంధించి 3వ దఫా ఇటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇస్తూ ఉన్నారు. ఇట్లా 3 దఫాలుగా 16,000 రైతులకు అందించేందుకు కూడా వీళ్ళు మేనిఫెస్టోలు ఇప్పుడు పెట్టడం జరిగింది. దాన్ని 13,000 నుంచి కూడా 16,000కు పెంచడం జరిగింది. అలాగే కొన్ని ఏదైతే ఆసరాకు సంబంధించి చేతుకు సంబంధించి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో గతంలో ఇస్తున్న అమౌంట్స్కి సంబంధించి ఆ అమౌంట్స్ని పెంచడం కూడా జరిగింది. అలాగే ఈబీసీ నేస్తం కానీ అలాగే కాపు నేస్తానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్కీమ్స్కి సంబంధించి, అంటే స్కీమ్స్ మొత్తం చూసుకుంటే కనుక 2019 నుంచి 2024 వరకు ఏదైతే ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయో ఆ స్కీమ్లన్నింటిని కూడా కొంచెం అమౌంట్లు అనేది పెంపుదల అయితే ఈ మేనిఫెస్టోలో అయితే కనిపించింది. రేఖ, మల్లికార్జున్, మనం ఇంతకుముందు చూస్తాము నవరత్నాల పేరుతోనే ప్రతి సభలోనూ కూడా సీఎం జగన్ అయితే వాటి గురించి ప్రస్తావిస్తూ పథకాల వివరణ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు నవరత్నాలు ప్లస్ అంటూ కూడా మేనిఫెస్టో తీసుకొచ్చారు. నవరత్నాల ప్లస్ మేనిఫెస్టోకి సంబంధం ఏంటి? దీంట్లో ఉన్న అంశాలు దాంట్లో ఉన్న అంశాలను బేరీజు వేసుకుంటే తేడా ఎక్కడ కనిపిస్తోంది? క్లియర్గా మనం, ఎందుకంటే 2019లో ఏదైతే నవరత్నాల పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ మేనిఫెస్టోని మనం క్లియర్గా చూసుకోవచ్చు. దీంట్లో అన్ని నవరత్నాలకు సంబంధించి ఏమేం చేస్తామనేది 2019లో క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రధానంగా ఉంటుంది. 2000 సంబంధించి కూడా రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ను కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అక్కడి నుంచి ప్రతి గవర్నమెంట్ దీన్ని కొనసాగిస్తామని పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ కూడా మేము చేస్తామంటూ కూడా గతంలో 2019లో హామీ ఇవ్వడం జరిగింది. అలాగే జలయజ్ఞానికి సంబంధించి కూడా జలయజ్ఞం స్కీమ్ సంబంధించి కూడా ఒకటి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో అన్నిటికీ సంబంధించి జలయజ్ఞానికి సంబంధించి ఆ కార్యక్రమం పెట్టుకొని అన్ని నీటిపారుదల ప్రాజెక్టును, సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇంక్లూడ్ పోలవరం కూడా పూర్తి చేస్తామంటూ కూడా 2019లో కూడా చెప్పడం జరిగింది. దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు జలయజ్ఞానికి సంబంధించి కూడా ఇప్పుడు కొనసాగిస్తూ ఉన్నారు. మద్యపాన నిషేధం అనేది ఒకటి దీంట్లో 2019లో హామీ ఇవ్వడం అయితే ఇచ్చిన జరిగింది. కానీ ఈసారి ఇచ్చిన దాంట్లో కూడా మద్యపాన నిషేధం అనేది అసలు ఎక్కడ కనిపించని దాఖలాలు కూడా కనిపిస్తుంది. ఆరోగ్యశ్రీకి సంబంధించి మేము ఆరోగ్యశ్రీలో కూడా కొన్ని ఏదైతే జబ్బులు ఉంటా ఉన్నాయో వాటినన్నింటినీ యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మరింత ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేస్తాం. ఎక్కువగా ఇంకా ఆరోగ్య సంబంధించిన రోగులకు సంబంధించిన అన్నింటిని కూడా యాడ్ చేస్తామంటూ కూడా ఇప్పుడు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొన్ని యాడ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి కూడా గతంలో 2019లో పెట్టడం జరిగింది. ఈసారి కూడా వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పి కూడా పెడతా ఉన్నారు. దాన్ని పెంపు కూడా చేసిన పరిస్థితి. అలాగే పేదలందరికీ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే 31 లక్షల మందికి కూడా ఇళ్ల పట్టాలను కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కొనసాగిస్తూ కూడా ఈసారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేతి పేరుతో కూడా మహిళలకు అమౌంట్స్ ఇస్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన పథకాలను కూడా ఈసారి కూడా కొనసాగించబోతున్నారు. అలాగే పింఛన్ పెంపుకు సంబంధించి కూడా 2019లో దాఖలు చేయడం జరిగింది. 2,000 నుంచి 3,000 కూడా పెన్షన్ పెంపును 4 సార్లు కూడా పెంచడం జరిగింది. దీనికి పెంపుతూ, అంటే దీనికి పెన్షన్ పెంపుకు సంబంధించి ప్రధానంగా అప్పుడు నవరత్నాల్లో పేర్కోవడం జరిగింది. ఈసారి 500 వరకు కూడా పెంచుతున్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే అమ్మఒడికి సంబంధించి ఏదైతే ఉందో అమ్మఒడికి 15,000 ఇస్తామంటూ గత 2019లో మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. ఆ మేనిఫెస్టో ప్రకారం కూడా అయితే ఇద్దరు పిల్లలకు గతంలో ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఒక పిల్లలకు మనకి ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది. దానికి సంబంధించి 13,000 ఇప్పుడు ఇస్తా ఉన్నారు. ఈసారి 17,000 దానికి పెంపు చేస్తూ 15,000 ఇప్పుడు డైరెక్ట్గా తల్లుల ఖాతాలో కూడా పెంచడం జరిగింది. ఈసారి ఇప్పుడు 2024లో ఏదైతే మేనిఫెస్టోను విడుదల చేశారో దాంట్లో నవరత్నాలు చూసుకుంటే కనుక ప్రధానంగా పేదలందరికీ ఇల్లు అనేది కూడా కొనసాగిస్తూ కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాడు నేడు కింద విద్యా విధానానికి సంబంధించి ఏదైతే ఉందో నాడు నేడు కింద విద్యా విధానానికి సంబంధించి దాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఇటు విద్యకు సంబంధించి స్కూల్స్ కావచ్చు, అలాగే వైద్య రంగానికి సంబంధించిన నాడు నేడు హాస్పిటల్స్ కావచ్చు కూడా దాంట్లో చేస్తామని చెప్పి కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే మహిళా సాధికారతకు సంబంధించి అదొక పేరైతే మార్చడం జరిగింది. దానికి సంబంధించి వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తం, అలాగే ఈబీసీ నేస్తం, అట్లాగే సున్నా వడ్డీకి డోక్రాకు సంబంధించిన సున్నా వడ్డీని కూడా పేరు మార్చి ఈసారి మహిళా సాధికారత అంటూ కూడా పెట్టడం జరిగింది. అలాగే
ఇది చూసుకుంటే కనుక ఇంకా అభివృద్ధి అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. పోర్టుల నిర్మాణం ఎలా ఉన్నాయి అనేది పోర్టుల నిర్మాణానికి సంబంధించి చేయడం జరిగింది. ఇట్లాగ అన్ని స్కీములకు సంబంధించి కొన్ని మార్పులు చేసి పథకాలను అయితే కొనసాగిస్తూ ఉన్నారు. కొన్ని పథకాలు అయితే మార్చడం జరిగింది. కొన్నిటికి సంబంధించి పెంపులు అయితే జరగడం జరిగింది. రేఖ. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.